అందరికీ శరారతి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్లలా నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. ఇప్పటి సంది ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తుందట ఈడీ. అధికారులందరూ కూడా ప్రశ్నలతోనే అవుతున్నారట రెడీ. కాళేశ్వరం మీద విచారణ చేస్తారట ఎండాకాలం వెళ్ళినాక. అన్ని తెలవాలంటే కూడా అప్పటిదాకా ఆగవలసిందే. ఇంకా బీఆర్ఎస్ పార్టీ గెలవదట ఒక్కడంటే ఒక్క సీటు. ఒకవేళ గెలిస్తే కోమటిరెడ్డి మార్చుకుంటాడట తన రూటు. రేవంత్ రెడ్డి ప్రకటనల కోసము ఖర్చు పెట్టిండట కోటాను కోట్లు. 4 నెలల సంధి పట్టించుకుంటలేడంట రాష్ట్ర ప్రజల పాటలు. కావ్య మేడం ఎన్నికలైనాక పోతుందట గుంటూరు నగరం. ఆరూరి రమేష్ సార్ చెప్తుండు వరంగల్ ప్రజలకు ఇగురం. రాష్ట్రంలో చెక్కర్లు కొడుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఈడీ సంస్థకు అప్పచెప్తున్నదట. అగో పోలీసులు మంచిగానే విచారణ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈడీ అధికారులకు ఎందుకు అప్పచెప్తున్నారు అంటే ఏమో మరి ఆడదాకా పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. ట్యాంపింగ్ చేసిన దొంగ పోలీసులను విచారణ చేస్తున్నా కొద్దీ పుట్టలకెళ్లి ఉషిళ్లు కదా బయటకెళ్లినట్టు దినం కొత్త ముచ్చట్లు తెలుస్తున్నాయట. మాజీ టాస్క్ ఫోర్స్ డీజీపీ రాధాకిషన్ రావు సారు చేసిన ఘనకార్యాలన్నీ ఒక్కటెనక ఒకటి బయటకు వస్తున్నాయట. దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికలప్పుడు కూడా పైసలు చేతులు మారినాయట. మనీ లాండరింగ్ కేసు కూడా ఉన్నది కాబట్టి ఈడీ అధికారులకు ఫోన్ ట్యాంపింగ్ కేసు అప్పచెప్తే కేసులో ఎవరు ఉన్నారు, ట్యాంపింగ్ చేయమని ఎవరు చెప్పిండ్రు, ఫోన్లు చేసి బెదిరించిన పైసలన్నీ ఎవరి అకౌంట్లకు పోయినాయని తెలవాలంటే ఫ్రెండ్లీ పోలీసులతోనే అయ్యేటట్టు లేదు. ఈడీ అధికారులతోనే పక్కా అవుతుందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ అధికారులతోనే విచారించాలని అనుకుంటున్నారట. అసలే ఈడీ ఆఫీసర్లు అంటే ఎట్లుంటదో ఎరికే కదా. ఏసీలో కూడా సల్ల చెమటలు పట్టిస్తారు ప్రశ్నలతోని. తిమ్మిని చేసి నేరస్తులతోనే నిజాలు చెప్పిస్తారు. ఫోన్ ట్యాంపింగ్ చేసిన కొందరు కాకీలతోని పాటు ఖద్దరు బట్టలు వేసుకున్న లీడర్లు కూడా జైలుకు పోవుడైతే ఖాయమే అని అనిపిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సారు, బక్క జడ్సన్ సారు ముగ్గురు కలిసి హైకోర్టులో పిటిషన్ వేసిరు కదా. కోర్టు విచారణ వాయిదా వేసిందట. ఎందుకు వాయిదా వేసింది, మళ్ళీ ఎప్పుడు విచారణ చేస్తారో, ఈ కేసును సిబిఐకి అప్పచెప్తుందా లేదా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి అక్రమాలు అడగోలుగా జరిగినాయి. కారు పార్టీ సర్కారు 10 ఏళ్ల పాలనలో ప్రజలను ముంచింది మొత్తం ఈ ప్రాజెక్టుతోనే అని కోదండరాం సారు, కేఏపాల్ సారు, జడ్సన్ సార్లు ముగ్గురు కలిసి కోర్టులో పిటిషన్ వేసిండ్రు కదా. ప్రాజెక్టులో ఎన్ని వందల కోట్లు వాళ్లకు వాళ్ళు తోడు దొంగలై వంచుకున్నారని మాకు అనుమానం ఉన్నదని, దీని మీద ఎవ్వరు చెప్పినా ఈయనని సంస్థ సిబిఐతో విచారణ జరపాలని కోర్టులో కేసు పెడితే హైకోర్టు మాత్రం ఎండాకాలం సెలవులు అయిపోయినాక విచారణ చేద్దాము, అప్పటిదాకా ఆగుండ్రి అన్న తరికల వాయిదేసిందట. మరి కోర్టు విచారణ చేసి సిబిఐకి కేసు అప్పచెప్తే మటుకు కాళేశ్వరం ప్రాజెక్టు కథలు బాగానే బయటపడేటట్టున్నాయి. తింటే మాత్రం అంతకంతకు గక్కిస్తారు, తినకుంటే మాత్రం కారు పార్టీలు కడిగిన ముత్యాలలో బయటకు వస్తారు. మరి ముగ్గురేసిన పిటిషన్ తోని ఏమైతుందో తెలవాలంటే ఎండాకాలం వెళ్ళి వానకాలం రావాల్సిందే. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ చేయాలని చెప్పి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం సారు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సారు, బక్క జడ్సన్ సారు ముగ్గురు కలిసి హైకోర్టులో పిటిషన్ వేసిరు కదా. కోర్టు విచారణ వాయిదా వేసిందట. ఎందుకు వాయిదా వేసింది, మళ్ళీ ఎప్పుడు విచారణ చేస్తారో, ఈ కేసును సిబిఐకి అప్పచెప్తుందా లేదా అంటే అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి అక్రమాలు అడగోలుగా జరిగినాయి. కారు పార్టీ సర్కారు 10 ఏళ్ల పాలనలో ప్రజలను ముంచింది మొత్తం ఈ ప్రాజెక్టుతోనే అని కోదండరాం సారు, కేఏపాల్ సారు, జడ్సన్ సార్లు ముగ్గురు కలిసి కోర్టులో పిటిషన్ వేసిండ్రు కదా. ప్రాజెక్టులో ఎన్ని వందల కోట్లు వాళ్లకు వాళ్ళు తోడు దొంగలై వంచుకున్నారని మాకు అనుమానం ఉన్నదని, దీని మీద ఎవ్వరు చెప్పినా ఈయనని సంస్థ సిబిఐతో విచారణ జరపాలని కోర్టులో కేసు పెడితే హైకోర్టు మాత్రం ఎండాకాలం సెలవులు అయిపోయినాక విచారణ చేద్దాము, అప్పటిదాకా ఆగుండ్రి అన్న తరికల వాయిదేసిందట. మరి కోర్టు విచారణ చేసి సిబిఐకి కేసు అప్పచెప్తే మటుకు కాళేశ్వరం ప్రాజెక్టు కథలు బాగానే బయటపడేటట్టున్నాయి. తింటే మాత్రం అంతకంతకు గక్కిస్తారు, తినకుంటే మాత్రం కారు పార్టీలు కడిగిన ముత్యాలలో బయటకు వస్తారు. మరి ముగ్గురేసిన పిటిషన్ తోని ఏమైతుందో తెలవాలంటే ఎండాకాలం వెళ్ళి వానకాలం రావాల్సిందే. ఎంపీ ఎలక్షన్లల్లా కారు పార్టీ ఒక్కటంటే ఒక్క సీటు గెలిస్తే మేము దేనికంటే దానికి రెడీ అంటున్నాడు సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు. అగో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు ఎందుకు గెలవది, కోమటిరెడ్డి సారు అంత గట్టిగా ఎట్లా చెప్తున్నాడు, రాష్ట్రంలో సర్వే చేయించి రిపోర్టుకి ఇట్లా తెప్పించుకున్నాడు ఎట్లా ఏమో వెంకటరెడ్డి సార్ అయితే ఇట్లా అంటున్నాడు. ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకోవాలి అంతే, ఒక్క సీట్ అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల
దాని కోమటిరెడ్డి సిద్ధం దేనికంటే మీరు రఘువీర్ మలి సర్కార్ను ప్రజలు పట్టించుకుంటలేరు. ఎంపీ ఎలక్షన్లలో పబ్లిక్ బీఆర్ఎస్ కే ఓటు చేస్తారని ప్రతిపక్ష పార్టీ నాయకులు మస్తు కలలుగా అంటుర్రు. మేమే గెలుస్తామని అంటుర్రు. నిజంగా మీకు శాతనైతే ఓ 5-10 సీట్లు కాదు, ఒక్క ఎంపీ సీటు గెలిచి చూపియండి, దేనికంటే దానికి రెడీ అని కోమటిరెడ్డి సారు ఇంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడంటే ఏమన్నట్టు? సార్కంత గట్టిగా ఓడిపోతారని ఎట్లా తెలుసు? కారు పార్టీకి ప్రజలు ఓటేయారని ఎట్లా తెలుసు? అది సరేగాని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు నల్లగొండ, ఖమ్మము, మహబూబ్ నగర్ తప్పితే తతీమ 14 స్థానాలల్లో మీ పార్టీకి కూడా ఓటర్లు చెయ్యిచ్చేటట్టే ఉన్నారని వినబడుతున్నదట. కారు పార్టీలు గెలుసుడేమో గాని మీ కాంగ్రెస్ వాళ్ళు గెలుసుడు మీద కాయసు పెట్టిండ్రు సారు, లేకుంటే ఆగానికి వస్తుంది. ఈ ప్రభావం సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మీద కూడా పడుతుంది అంటుర్రు. మీ మాటలు విన్న జనం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుల అరెస్ట్ అయి జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితకు కష్టాలు అయితే తప్పుతలేవట. అగో ఈడీ అధికారుల కస్టడీ కూడా అయిపోయింది. తిహార్ జైల్లో కూడా తిప్పలేముంటాయి అంటే ఇప్పుడు సిబిఐ అధికారులు విచారణ చేస్తారట. ఎప్పటి సంది సురువు చేస్తారు, మరి వాళ్ళు కూడా ఏం ప్రశ్నలు అడుగుతారు, ఏం కథ అన్ని అరుచుకుందాం పారి. చిన్న కొడుకు పరీక్షలు ఉన్నాయని బెయిల్ కావాలని రందిపడుతున్న కవిత మేడంకు కోర్టు బెయిల్ కూడా ఇయ్యకపాయే. కవిత మేడంకు వచ్చిన కష్టం ఏ పగోనికి పాలకునికి కూడా నిజ జీవితంలో కాదు, ఆఖరికి కళల కూడా రావద్దు. కళ ఎందుకు శివరాఖరికి ఊహకు కూడా అందొద్దు. ఎట్లున్న కవిత బతుకు ఎట్లాయే? లిక్కర్ స్కామ్ చేసిందని తీర్పు కూడా వెలువడక ముందు కూడా విచారణలు ఉన్నప్పుడే తిహార్ జైళ్లకు ఈ షిప్పకూడు తినే కాడికి వచ్చే. కార్లలా తిరిగే మేడము కటకటాల పాలాయే. కొడుకును పరీక్షల టైంలో సక్కదిద్దవలసిన మేడము ఇప్పుడు కారాగారంలో ఊచలు లెక్క పెట్టబట్టే. వాంగ్మూలం మారిందని కవిత మేడం వాదిస్తుంటే ఆధారాలు సరిపోతలేవని ఈడీ ఆఫీసర్లు వేధించిరని చెప్పి ఇప్పటికి కూడా కేసు సిబిఐ చేతులకు పోయింది. మరి వాళ్ళ విచారణలో ఏమైనా తెలుస్తుందా? ఫోన్లు వలగొట్టింది అన్న కాడ నుంచి ఇంటికొచ్చి ఈడీ ఆఫీసర్లు పట్టుకపోయిన దాకా ఏమేం ముచ్చట్లు అడుగుతారో కవిత మేడం కూడా ఏం చెప్తుందో ముంగడ తెలుస్తుంది. అయినా నిప్పులేంది పొగ పుట్టది అన్నది ఎంత నిజమో, తప్పు చేయంది కూడా శిక్ష అనుభవించరు అన్నది కూడా అంతే నిజం అంటారు. మద్యపానం దందా చేస్తే మధ్యలోనే బతుకులు ఆగమైతే అనుకునే మహిళలు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే మాదిగలకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇస్తలేదట. అగో షై సర్కారు ప్రజాప్రభుత్వము, ప్రజాపాలన, పాలకులం కాదు సేవకులం అని అంటది. అసలుది తక్కువ చూపు చూసుడేంది అంటే ఒక్క కుటుంబంలోనే 3 టికెట్లు ఇస్తున్నారట, కానీ మాదిగలకు ఒక్క సీటు మాత్రం ఇస్తలేరని షై పార్టీ లీడరు మోత్కుపల్లి నరసింహులు సార్ అంటుండు. మరి ఎందుకు అంటుండు, ఏం కథ అరుచుకుందాం పారి. ఒక కుటుంబంలో 2-3 ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? ఒక్క సీటు మాకు లేదా? 80 లక్షల మంది ఉన్నాం మేము. మేము అడుగుతుంది ఒకటే. కుటుంబానికి 2-3 తీసుకుంటే ఒక్కటి మాకు ఇయ్యలేరా? కాంగ్రెస్ పార్టీలో ఒక్క కుటుంబానికి 2-3 టికెట్లు ఇస్తున్న మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు, మా మాదిగలము రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాము, మాకు ఇన్ని టికెట్లు కావాలని అడుగుతలేము, ఒక టికెట్ ఇయ్యరా అని అనుకొచ్చుండు. పక్క పార్టీలకు వెళ్ళి షై పార్టీలకు షరీక్ అవుతున్నోళ్ళ కల్లా కొందరిని పిలుచుకొని ఎంపీ టికెట్లు చేతుల్లో పెడుతుర్రు. కడుపు మాడినా కష్టాలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కాలం వెళ్ళది ఇస్తున్నాము, మాకు ఒక్క టికెట్ ఇయ్యాలనిపిస్తలేదా ఎట్లా అంటున్నాడు మోత్కుపల్లి. అయ్యా మోత్కుపల్లి నరసింహులు గారు, మీరు ఇంత మంచిగా చెప్పినాక సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా మీరు చెప్పిన ముచ్చట మీద ఇషారా చేస్తాడు కావచ్చు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏతులే పెద్ద తాడు పొడుగు ఉన్నాయట, కానీ శాతాలు మాత్రం శాతాడు మందం కూడా లేవట. రాష్ట్రాన్ని శాసిస్తున్న సీఎం శాతాల చూపెట్టకపోవుడేంది? తెలంగాణ ముఖ్యమంత్రిని పట్టుకొని అట్లా పనిగట్టుకొని అన్నోళ్ళు ఎవ్వరు ఎక్కడన్నారు, ఎందుకన్నారు అంటారా? అన్ని కూడా చెప్పుడేందుకు డైరెక్ట్ చూపిస్తా పారి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరిట మీరు ప్రకటనలు, ఓట్లు రాబట్టుకోవడానికి ప్రకటనలు గుప్పించినారు. ఆ ప్రకటనల్లో ఈ రోజు వరకు 120 రోజులు గడిచిపోయినా ఒక్కటంటే ఒకటి కూడా అమలుకు నోచుకోలేదు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సారు పుత్రరత్నము కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సార్ ఏమంటున్నాడో విన్నారు కదా. ఏమాయ రేవంత్ రెడ్డి గారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను సుట్టం సూపుగా పిలిచి నన్ను చూడు నా అందం చూడు అన్నట్టు అంతంత పెద్ద హామీలు ఇస్తేవి. ఏమాయ మరి 4 నెలలు అవుతుంది మీరు ఏలువాడలకు వచ్చి, 120 రోజులు దాటుతున్నా గానీ అమలు అయితలేవు. కోటాను కోట్లు పెట్టి ప్రకటనలు ఇయ్యొస్తుంది గానీ పనులు మాత్రం చేయరాదా అంటుండు. కేటీఆర్ గారు మీరు కూడా మంచిగానే అడుగుతున్నారు గానీ మీరు కూడా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇట్లనే అడిగితే ఏమన్నారో ప్రజల కంటే ఎక్కువ మీకే గుర్తు. కొత్త సంసారము, కుదురుకోవద్దా, కొత్త రాష్ట్రం అని ఏవేవో చెప్పలేదా? మీకు వీళ్లకు తేడా ఏం లేదు. అట్లా మీరు మాటలతో పొద్దు పోయి 10 ఏళ్ళు గడిపిర్రు. ఇట్లా వీళ్ళు కూడా 5 ఏళ్ళు పొద్దు గడుపుతారేమో అనుకుంటారు చూసినా జనం. కడియం కావ్య కాదు మహమ్మద్ కావ్య నజరుద్దీన్ అంటున్నాడు. కారు పార్టీకి కాలిచ్చి కమలం పువ్వు వాసనను ముక్కురుండా వెలుసుకున్న బీజేపీ ముత్తైదువు ఆరూరి రమేష్ సారు. కడియం శ్రీహరి సార్ బిడ్డే కావ్యను అందరూ కూడా కడియం కావ్య అనే పిలుస్తుంటారు. మీడియాలో కూడా కడియం కావ్యనే అని రాస్తుంటారు. కొత్తగా ఈ కావ్య నజరుద్దీన్ ఏంది అంటారా? ఇనుండ్రి మీరే. కావ్య నజరుద్దీన్ వారి అత్తగారు గుంటూరు,
మరి ఆ గుంటూరు వాసికి వరంగల్ పార్లమెంట్ టికెట్ ఏం అవసరం? మరి దయచేసి మహమ్మద్ కావ్య నజరుద్దీన్ ఎందుకు ఇక్కడ ఈ ప్రజలు ఓటు ఇన్నరా ఏమంటున్నాడో? గుంటూరులో ఉండే కావ్య నజరుద్దీన్ గెలిపించుకుంటారా, మీ గుడిసెలు ఇండ్ల నడమ ఉండే నన్ను గెలిపించుకుంటారా, మీరే చెప్పాలి ప్రజలారా అంటున్నాడు. గులాబీ గుట్లకెళ్లి ఎడమకాలు బయట పెట్టిన ఆరూరి రమేష్ సారు. రమేష్ గారు, మీకు కూడా భారతీయ జనతా పార్టీ నీళ్లు బాగానే వంటబట్టినట్టున్నాయి కదా. రాజకీయము, రాజ్యాంగము, ప్రజాస్వామ్యం అంటేనే మతాలకు అతీతంగా ఉండాలి. భారతదేశంలో ఏ మతమూలైనా స్వేచ్ఛగా బతకొచ్చు అని ఉంది. దేశంలో ఏ పార్లమెంటు స్థానం నుంచి అయినా పోటీ చేసే హక్కు భారత పౌరులకు ఉంది అంటారు. మీరేంది సారు ఆమె భారత మహిళ కాదు అన్నట్టు చేస్తున్నారు? మీ బీజేపీలో ఉన్న క్యాండిడేట్లు సొంత నియోజకవర్గాల తప్ప తతిమ దగ్గరలో పోటీలు చేస్తలేరా ఎట్లా? ఏమో మీకే తెలవాలి ఆరూరి గారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణలో ఏమంట కాంగ్రెస్ ఏలుబడిలకు వచ్చిందో రాష్ట్రంలో ఏడ చూసినా సెటిల్మెంట్ల మీద సెటిల్మెంట్లు జరుగుతున్నాయట. కొందరు షేపార్టీ లీడర్లు తలుగు తెంపుకున్నట్టే తెగించి మరీ సెటిల్మెంట్లు చేస్తున్నారట. ఈ ముచ్చట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దాకా పోతే ఏమంటున్నాడో బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ చెప్తుండు ఇనుండ్రి. రేవంత్ అంటే నా వంతు ఏందంటున్నాడట. మరి పోయిన వాళ్ళు మరి రేట్ ఎంత రెడ్డి, నీ వంతుకు రేట్ ఎంత రెడ్డి అని వాళ్ళు అడుగుతున్నారట. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి ఏమన్నా సెటిల్మెంట్ ముచ్చటపోతే నాకు రావాల్సిన పాలు ముచ్చట ఏంది అంటున్నాడట అన్నాడు గాని అంటుండు అని మాత్రం అనలేదు. ఇంతకు మునుపు కూడా R&B ట్యాక్సుల గురించి ఆర్ అంటే రావుల్ ట్యాక్స్, బి అంటే బట్టి ట్యాక్స్ కాదు అన్నట్టు అదో ముచ్చట చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా అయినా అంత బందోబస్తు ఆధారాలు ఉంటే అయ్యా మహేశ్వర్ రెడ్డి గారు మీరు నేరుగా పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కాకపోయినరు. మీది మాటలకు ఇట్లా మీడియాలో చెప్తే ఏమొస్తుంది? అట్లెందుకు చేస్తలేరు? మీ మీద వాళ్ళు, వాళ్ళ మీద మీరు ఎత్తి 7-14 శాట్ల మన్ను గుమ్మరించుకున్నాడు తప్పితే మీరు పాలకులుగా ఉండి ప్రజలకేమైనా ఫాయిదా ఉన్నదా? చెప్పుండ్రే సారు, మీకు తెలియంది కాదు యాడ్ చేస్తున్నాం అంతే అంటున్నారు జనము. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సారు సావు డప్పు కొడతా అంటున్నాడు. అగో ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసి సావుల ఆర్డర్లు పట్టుకొని డప్పులు కొట్టేందుకు కొత్త దుకాణం ఏమైనా పెట్టుకున్నాడా ఎట్లా? ఎన్నికల్లో గెలిపియకుంటే పెన్లాం బిడ్డలతో పాటు చచ్చిపోతా అని సెంటిమెంట్తో గెలిచిన పాడి కౌశిక్ రెడ్డి సారు ఎందుకు అట్లా అంటున్నాడు అంటే ఇనుండ్రి. పార్టీలు మారిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట ధర్నాలు చేస్తాం, సావు డప్పు కొడతాం, బిడ్డ మీ సంగతి ఏందో చెప్తాం, మారినో లేదో ఉట్టికి ఇచ్చిపెడతాం అనుకుంటున్నాం. ఎవరిని కూడా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. మొగని సొమ్ముదిని ఎవలపాడనో వాడినట్టు చేసిరట. ఎవలంటే దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, వెంకట్రావు గారు. ఈ ముగ్గురు కూడా కేసీఆర్ నమ్మి సీట్లు ఇస్తే ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్లన్న అన్నట్టు చేసిరట. అందుకే అంత రేషం ఉంటే ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుండ్రి అంటుండు. లేకుంటే సంఖకు డప్పేసుకొని పోయి లీడర్ల ఇంటి ముంగట సావు డప్పు కొడతాడట. అయినా పాడి కౌశిక్ రెడ్డి గారు తమరు కూడా అప్పట్లో గులాబీ గుడిసెలకు వచ్చినారు కదా. మీరు చేరాక మునుపు చేరినాక కూడా వేరే పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయకుండానే కార్లో ఎక్కినట్టు గుర్తు. మరి వాళ్ళ ముచ్చటేంది? మీ పార్టీలకు వచ్చేటోళ్ళు చేస్తే సంసారము, మీ పార్టీలు వేరే పార్టీలకు పోతే వ్యభిచారం అవుతుందా ఎట్లా? ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళే పడతారు అంటే ఇదే కావచ్చు అంటున్నారు జనం. దేశంలో రాహుల్ గాంధీ సారు ఎగురంగా ఇళ్లలుక్కొస్తుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు తెలంగాణ రాష్ట్రంలో కావాలనే పొక్కిలి చేస్తున్నాడట. అగో రాహుల్ గాంధీ సారును ప్రధానమంత్రిని చేద్దామని ప్రతినబూరిన యనుమల రేవంత్ రెడ్డి సారేనా సోనియా గాంధీ మేడం కొడుకు వెనక పొక్కలు తీస్తున్నది అంటే ఏమో కార్ పార్టీ లీడర్ కేపీ వివేకానంద చెప్పింది ఇన్నాక మీరే చెప్పాలి. అక్కడ రాహుల్ గాంధీ నిధులు చెప్పిపోతా ఉంటే ఇక్కడ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గోతులు తవ్వుతా ఉన్నారు. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. రాహుల్ గాంధీ నీతులు, రేవంత్ రెడ్డి గోతులు అని అంటున్నాడు. రేవంత్ రెడ్డి సార్ గోతులే తవ్వుతుండు అనుకోండి, ఏమన్నా అనుకోండి. అయ్యా కేపీ వివేకానంద గారు, మీ కారు పార్టీలు ఉన్న లీడర్లు కొందరు ఏం అడిగినా ముత్యాలు కాదు, శుద్ధపూసలు అంతకంటే కాదు. కేసీఆర్ సార్తోనే వండుకుంటా మాజీ ముఖ్యమంత్రికి తెలవకుండానే వెనక పొక్క కాదు పెద్ద బాయినే దోడిపోయిండ్రు. ఇంకా బాయిని లోతుగా చేస్తేందుకు బీఆర్ఎస్ ఉన్న కొందరు లీడర్లు బిస్తర్లు చదువుకుంటున్నట్టున్నారు. మీ పార్టీలో కూడా ఏం చక్కదనం లేనట్టుంది కదా సారు. అయినా ఒకళ్ళని అనే ముంగట మనం కూడా ఎట్లున్నామో చూసుకోవాలి కదా సారు అంటురు ఈ ముచ్చటి జనం. వైఎస్ఆర్సీపీ లీడరు జగన్ సారు 5 ఏళ్ల ఏలుబడిలా అన్ని వ్యవస్థలు పురాగా ఖరాబైనాయట. అగో జగన్ సార్ సీఎం అయినాకనే ఆంధ్రప్రదేశ్ రూపులు, షేపులు, మ్యాపులు మారిపోయినాయని పంకపాటలు సంఖలు గుద్దుకుంటారు. నువ్వేందే బాలన్న సత్రోలు అయినాయి అని అంటున్నావు అంటారా? అన్నది నేను కాదు ఏనుండ్రి. 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రం చాలా
ఈ రోజు వ్యవసాయంలో అక్వాలో కూడా ఫస్ట్ ఉండే 5 ఏళ్ల సీఎం జగన్ సారు ఆంధ్రను ఆగమాగం చందన కుక్కలు చింపిన ఇస్తారికన్నా అద్మానం చేసిండట. పసుపు కొమ్ము పార్టీ ఏలుబడిలా పచ్చగా నమనమ ఇగురు పెట్టిన చెట్టు లెక్క కలకలలా ఆడిందట. అసోడిది వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడు చెల్లె షర్మిలక్క అన్న జగనాల సారు ఏలుబడిలకు వచ్చి ఆగమాగం చేసిండట. కానీ మీరు రంది పడకుండ్రి, ఆగమైన రాష్ట్రాన్ని మళ్ళా చక్కగా చేసుకుందాం. ఇప్పుడు వచ్చేది పసుపు కొమ్ము పార్టీ కాబట్టి ప్రజలకు మళ్ళా వరాలు కురిపిస్తున్నానన్న తరీకాలు అనుకొచ్చిండు. అయినా చంద్రాలు సారు చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలివందా? సీఎం గా గద్దె మీద ఎక్కినాక ఏం చేసిండో కండ్లారా చూడనే చూసిరి. అప్పట్లో సైకిల్ పార్టీల వ్యవహారం నచ్చకనే కదా ఫ్యానుకు ఓటు గుద్ది కాయిస్గా జగనాలను గెలిపించుకునిరి. ఆ ముచ్చట కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వర్యులకు కూడా మా తెలుసు. ఇచ్చిన హామీలు నెరవేర్చి ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజలే యాది పెట్టుకుని ఓట్లేస్తారు కదా. పుండు ఒక్క దగ్గర ఉంటే మందు ఇంకో దగ్గర పెడితే ఏడ కమ్మి అవుతుంది అంటూరు ఈ ముచ్చటిన్న జనం. నీళ్ల కోసం దాహం అని అడవి బిడ్డలు అల్లాడుతున్నా నీళ్లు అని నాలుక మీద తడి ఆరిపోయేటట్టు నినాదాలు చేస్తున్న ములుగు జిల్లా అధికారులు లీడర్లు అస్సలు పట్టించుకుంటలేరట. అడవి బిడ్డ సీతక్క ఇలాకాల ఆదివాసీ గిరిజన బిడ్డలు దూపా అంటుంటే వాళ్ళని దేక కూడా దేకకపోవుడేంది? ఏది సీతక్కకు మనమన్న చెప్పుదాం పారి. ఖాళీ బిందెల సడకల మీద పెట్టుకుని ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు ముడిగోళ్ళు అందరూ కూడా నీళ్లు కావాలి అని ఇట్లా నినాదాలు చేస్తున్నారంటే అధికారులు స్థానిక లీడర్లు పట్టించుకుంటలేరంటే ఏంది? ఏం చేస్తున్నట్టు, ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పండ్లదో మీద అందుకు పోయిర్రా, గాడిదలు పెట్టే గుడ్లేరేదందుకు పోయిర్రా? అడవి బిడ్డల బాధలు కరుచుకొని అన్ని సవలతులు చేసే సీతక్క చూస్తుండ్రా రాష్ట్రంలోనే కాదు ఆఖరికి మన ములుగు జిల్లాలో కూడా నీళ్ల కరువు డిస్కో డ్యాన్స్ చేస్తున్నదట. ముఖ్యంగా మన గిరిజన బిడ్డలు నీళ్లు లేక దూపా అని అల్లాడిపోతున్నారట. మీరే పెద్ద మనసు చేసుకుని జరగా వాటర్ ట్యాంకర్లతోనట గూడాలకు తండాలకు నీళ్లు సరఫరా చేయించుర్రి. వీలైతే కరోనా టైంలో కదా మీరే స్వయంగా అడవులు గుట్టలు దాటి గూడాల్లో ఉన్న ప్రజలకు పప్పులు ఉప్పులు పండ్లు సాయం చేసినట్టు ఇప్పుడు కూడా నీళ్ల సాయం చేయండ్రక్క, మీకు పుణ్యం ఉంటది అంటుర్రు మీ దానగుణము సేవా గుణము తెలిసిన జనము. ములుగు జిల్లాల ఏడనంటే వెంకటాపురం మండలము ముకునూరు పాలెంలనట. ఇక ఇవి నేను తెచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి అసలు ఉన్నాయి. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇంకెన్ని ముచ్చట్లు తెచ్చి వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శరార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటాయి.